దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పిలుస్తుంటే మీరు నైట్‌కి ఎంతమంది ఇస్తారు? లేతే ఎంత ధనం ఇస్తారు? ఎంత కానుకిస్తారు? ఏం పెడతారని చెప్పి ఈరోజు ఏమీ తెలియకపోయినటువంటి సేవకులు కూడా బైబిల్ గ్రంథంలో ఆదాము తండ్రి ఎవరో కూడా తెలియదు. అటువంటి వాళ్ళు కూడా ముఖ్య ప్రసంగికులైపోయారు. వాళ్ళు కూడా ఈరోజు ఎంత ఇస్తారు? ఎంతమంది వస్తారని నిజంగా ఒక వేశ్యకి మీకు తేడా ఉందా? వేశ్య కూడా నైట్‌కి ఎంత అని అడుగుతుంది. ఈరోజు ఈ దేవుని వాక్యం ప్రకటించి బోధకులు కూడా ఇలాంటి రేటు కడుతున్నారు. వాళ్ళకి మీకు తేడా ఉందా? మీరు దేవుడు మీకు ఒకవేళ ఉపదేశం ఇస్తే దాన్ని ప్రజలకు ప్రకటించండి. నిజంగా నేను పిలవడమే పెద్ద ఎక్కువ. నిజంగా ఇలాంటి సేవకుల్ని పిలవడం దరిద్రం. బాధ్యత కలిగి భారం కలిగి ఎక్కడున్న దేవుని సంఘాన్ని మనం కట్టి దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి. తోటి మందలోనికి తోటి సేవకుడు పిలిచినప్పుడు ఎంతో మర్యాద ప్రకారం ప్రకారం వెళ్ళి ఆ సంఘానికి మనం సత్యాన్ని బోధించాలనేటువంటి జ్ఞానం లేని సేవకులు వీళ్ళు క్రీస్తు విరోధులు అంటూ లేదు. ఇలాంటి వారిని హైలైట్ చేసి బలిపెట్టాన్ని పాడు చేయకండి.